26 ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి ₹1,00,00,000 బహుమానంగా ఇస్తాం. మీ డబ్బులు మీ దగ్గరనే ఉంచుకోండి. మేము మాత్రం సమాధానం చెప్తాం. నేను కూడా అదే మాట చెప్తాను. సమాధానం చెప్పలేకపోతే యేసు దేవుడు కాదని ఒప్పుకోవాలి. సరేనా? నీవన్నట్టే. మొదటి ప్రశ్న, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. అసతోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాను దేవా, సత్యంలోనికి నడిపించమని అర్థం. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నాను దేవా, వెలుగులోనికి నడిపించండి అర్థము. నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసుక్రీస్తు. అందుకే వెలుగైన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి నమ్ముకోవాలి. రెండవ ప్రశ్న, మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు, ఆధారాలు ఉన్నాయా? భూమి మీద రోమీలు, యూదులు ఉన్నారు కదా, వాళ్ళ చరిత్ర ఉంది, ఆధారాలు. అయితే రోమీల కాలంలో క్రీస్తు పుట్టాడని చరిత్ర ఆధారం చెప్తుంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని ఏ చరిత్ర చూసినా చెప్తా ఉంది. క్రీస్తు పూర్వం అంటే, క్రీస్తు శకం అంటే మీకు తెలియంది కాదు. అయితే వాటికంటే ముందు ఎంతో మంది మనుషులు యేసే దేవుడని మార్పు చెందుతున్నారు, సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. క్రైస్తవులు కాదు, హిందువులే ఉన్నారు. ఇంతకంటే సజీవ సాక్ష్యం కంటే మీకు ఏం రుజువు కావాలి, ఏం ఆధారం కావాలి? మూడవ ప్రశ్న, మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా? ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి, కానీ ఖాళీ సమాధి ఒకటైనా చూపించగలరా? అదే తిరిగి లేచిన యేసు సమాధి ఇప్పటికీ ఉంది. కావాలంటే మీరు వెళ్ళి ఇజ్రాయెల్ పట్టణంలో చూడవచ్చు. భూమి మీద ఎన్ని సమాధులు ఉన్నా యేసు లాంటి సమాధిని, ఖాళీ సమాధిని మీరు చూపించగలరా? చూపించలేరు. ఈ ఒక్క ఆధారం చాలు ప్రపంచానికి. మీ దేవుడి పుట్టినరోజు గురించి మీ బుక్కులో ఉందా? ప్రపంచంలో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు ఎక్కడ రాశారో తెలుసా మీకు? నేను చెప్తాను, వినండి. కైసరుకు ఐగుప్తు వలన ఆజ్ఞాయను, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయమని. ఆ దినములలో సమస్త ప్రజలు తమ తమ పట్టణములకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకునిరి. అప్పుడు తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియను కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనక ఆమె తొలిచూలిని కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, వారికి స్థలము లేనందున ఆయన పశువుల తట్టులో పరణబెట్టెను. ఆ సమయంలో ఆ ప్రజాసంఖ్య రాసినప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడైతే ప్రజాసంఖ్య రాశారో ఆ సమయంలోనే యేసుక్రీస్తు పుట్టాడు అని బైబిల్ ఆధారంగా, చరిత్ర ఆధారంగా మనము తెలుసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని యుగాలైనా కానీ ఒకటే దినమున డిసెంబర్ 25 మాత్రమే మేము పండగ జరుపుకుంటాము. కానీ మీకు ఒక తేదీ లేదు, ఒక సమయం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ నెలలో మీ పండగ ఎప్పుడు పడుతుందో మీకే తెలియదు. అలా పండగలు జరుపుకుంటారు మీరు. దానికి మీరేమంటారు? మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా భారతదేశంలో మీ దేవుని నమ్మడానికి? ప్రతి హృదయము ఒక ఆధారమే, ఒక సజీవ సాక్ష్యమే. ఒక మనిషిని ఉరి తీయాలన్నా సజీవ సాక్ష్యం కావాలి, ఒక మనిషిని బ్రతికించాలన్నా సజీవ సాక్ష్యం కావాలి. భారతదేశంలో ఉన్న ప్రతి యేసు నమ్మిన హృదయము ఒక దేవుని ఆధారమే. మీ పుస్తకంలో మీ అమ్మా నాన్న పేర్లు ఉన్నాయా? భగవద్గీతలో మీ పేర్లు ఉన్నాయా? రామాయణం బుక్కులో మీ పేర్లు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మీ పేర్లు ఉన్నా లేకపోయినా, మా పేర్లు ఉన్నా లేకపోయినా, మా పితరుల పేర్లు ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, దావీదు మొదలుకొని యేసుక్రీస్తు వరకు 42 తరాలకు వారి వారి పితరుల పేర్లు రాయబడున్నాయి. కావాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు గ్రహిస్తే
42 తరాల పేర్లు చారిత్రాత్మక ఆధారంగా రాయబడి ఉన్నాయి. కావాలంటే మీరు పరీక్షించండి, చూడండి. ఇందులో రాయబడిన పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ దేశాల్లో ఉన్నాయో, ఏ ఏ మనుషులకు పెట్టబడినాయో మీరు తెలుసుకుంటారు. మీ పుస్తకములో మంచి అమ్మను చూపించగలరా? తప్పకుండానండి. ఒక సారెపాత స్త్రీ ఉంది. ఆ కట్టెలు వేరుకోవడానికి వచ్చింది. ఆ స్త్రీకి ఒక దైవజనుడు ఎదురై, అమ్మా, నాకు కొంచెము దాహంగా ఉంది, నీళ్లు ఇస్తావా అని అడిగాడు. అదే చేతులతో నాకు ఒక రొట్టె ముక్క తీసుకురా అని అడిగాడు. అయితే ఆ స్త్రీ, నాకున్నేది కొంచెం పిండి, కొంచెం నూనె ఉందయ్యా, నాకు నా కుమారుడికే సరిపోదు అని చెప్పలేదు. ఆ స్త్రీ ప్రేమతో ఆ దైవజనుడికి తెచ్చిచ్చింది. కాబట్టి మనకు లేకపోయినా గాని ఇతరులకు పెట్టే స్త్రీ ఈ స్త్రీ. హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీకి కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరు. అయితే దేవుడు ఒక దినమున ఈమెకు సంతానం ఇచ్చినప్పుడు, హన్నాకు కుమారుడు పుట్టిన తర్వాత పాలు విడిచిన వెంటనే తీసుకొని పోయి దేవుని మందిరంలో దేవుని కోసం ప్రతిష్ఠించింది ఆ చిన్నవాడిని. ఆ చిన్నవాడే సమూయేలు ప్రవక్త. మీరు ఆలోచించండి, తనకు లేకపోయినా ఇతరులకు పెట్టే స్త్రీ, తన బిడ్డ కడుపు మార్చి ఇతరులకు పెట్టే స్త్రీ ఉంది. తన పుట్టిన బిడ్డను పాలు విడిచిన వెంటనే దేవుని కోసము ప్రతిష్ఠించిన అమ్మ ఉంది. ఇంతకంటే మంచి అమ్మలను చూపించగలరా ఎక్కడైనా? రెండో వీడియోలో ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు ఇంకా కఠినంగా ఉంటాయి. మీరు సమాధానాలు చెప్పలేరని నేను అనుకుంటున్నాను. మేము కూడా చెప్పడానికే ప్రయత్నిస్తాం. ఆ తర్వాత దేవుని చిత్తం.